హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ములక్కాడ జీడిపప్పు కర్రీ చేసుకుందాం అండి. ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ చేసుకుందాం. సో దానికోసం అయితే ముందుగా వీటిని కట్ చేసుకుందాం అండి. బ్యాగ్లో మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు పొడవుగా ఉన్నాయని కట్ చేస్తారండి మా మామయ్య. ముందుగా ములక్కాడలన్నీ కూడా అలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ములక్కాడలు సమ్మర్ వస్తే ములక్కాడలు కూడా బాగా వస్తాయి కదండి. సాంబారు కర్రీ చాలా అంటే ములక్కాడల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు ఇంకా పొడవుగా ఉంటాయని బ్యాగుల్లో పట్టవని ఇంక ఇలా విరిచి తెచ్చేస్తారండి మా మామయ్య. నాకు ఇలా విరిస్తే అసలు ఇష్టం ఉండదు, నీట్గా కనిపించినట్టుగా అనిపించదు. ఓకేనండి, అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి. అండి మునక్కాడలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాం అండి. ఒక 1 స్పూన్ అంత ఆయిల్. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఒక కప్పు టమాటాలు అండి కట్ చేసుకుని. ఓకేనండి, ఒక కప్పు టమాటాలు వేస్తున్నాం కదా, ఇవి కొంచెం లైట్గా కొద్దిగా వేగాలండి. అలాగే ఇందులో కొద్దిగా ఒక 4 జీడిపప్పు కలిపండి. నెక్స్ట్ కొద్దిగా ఒక 4 మిరియాలండి. ఒక పావు స్పూన్ సోంపు. మనం డాబా స్టైల్లో కొంచెం డాబాలో అంటే బయట డాబాల్లో చేస్తారు కదండి కర్రీ, అలా ఆ ప్రాసెస్లో చేద్దాం. ఓకేనండి, వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా కూడా వేసుకున్నాము. మసాలాలు ఓకేనండి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, 2 యాలకులు ఇవి కూడా వేసుకున్నాను ఇందులో. మనం ఆనియన్స్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకుందాం అండి. నేను ఈసారి ఇందులో వేయట్లేదు. సో ఇవి వేగిపోయాయి కదండి, వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం అండి. అలాంటి తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఓకేనండి, టొమాటోస్ తీసుకున్నాం కదా, మనం మసాలాకి వేయించుకున్నాం కదండి, తీసుకున్నాం కదా, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం అని ఇందులోనే కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అండి. నేను టమాటాల్లో వేయించకుండా సన్నగా కట్ చేసుకున్నానండి, ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డ్ కలర్లోకి వచ్చే వరకును. ఓకేనండి, గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి. 3 పచ్చిమిరపకాయలు. ఓకేనండి, అలాగే మా పెరట్లో మసాలా లీఫ్ అండి ఇది. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది కూడా. ఎక్కడో తీసుకొచ్చారు మా మామయ్య, చాలా బాగా అసలు మన బిర్యానీ ఆకు ఎలా వస్తుందో అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అండి, ఇదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకేనండి, ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఓకేనండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుందాం అండి. కడిగి కొద్దిగా పసుపు వేసుకుందాం అండి. కొద్దిగా పసుపు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒకసారి దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెడదామండి. మనకి ములక్కాడ కొంచెం మెత్తపడుతుంది అలా అయితే. ఒక 10 నిమిషాలు. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ములక్కాడ కొంచెం మెత్తబడింది కదండి, ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం అండి, సాల్ట్.
కర్రీకి సరిపడినంత సాల్ట్ అండి, అలాగే ముందుగా చూపించిన జీడిపప్పు అండి, ఇది కూడా వేసుకున్నాం. నానబెట్టి వేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. దీన్ని అంతా కలుపుకున్నాం కదండి, ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇలాగ మనం పేస్ట్ ప్రిపేర్ చేద్దాం మసాలాలు. ఓకేనండి, చల్లారింది కదా, ఇది మనం అంతా పేస్ట్ చేసుకుందామండి, మిక్సీ చేసుకుందాం. ఇందులోనే మనం కొద్దిగా పెరుగు వేసుకుందామండి, ఒక 2 స్పూన్స్, 2 చెంచాలు పెరుగు. ఓకేనండి, దీన్ని మిక్సీ చేసుకుందాం. ఓకేనండి, ఒకసారి కలుపుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. ఒక 1½ స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకేనండి, ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుందాం అండి, ఆ టొమాటో ప్యూరీని. ఓకేనండి, మిక్సీ చేసుకుని ఈ టొమాటో ప్యూరీని వేసి. ఓకేనండి, టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కలుపుకొని, ఆల్రెడీ మనం టమాటాలు అవి వేయించినాయి కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. కొద్దిగా మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదండి, అది కొద్దిగా సరిపోతుంది. మనం లవంగాలు, ఓల్ గరం మసాలా వేసుకున్నాం కదండి విడివిడిగా. టమాటాలు వేయించేటప్పుడు మసాలాలు కొన్ని వేసుకున్నాం కదా, మసాలా దినుసులు ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదండి, పౌడర్ సరిపోద్ది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెడదామండి. 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. బాగా వేగింది కదండి, ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం అండి, ఒక గ్లాసు నీళ్ళు. ఈ మాత్రం నీళ్ళు సరిపోతాయి. ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకుందాం కొద్దిగా. ఓకేనండి, ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం అండి, కొద్దిగా సరిపోతాయండి. కలిపి ఒకసారి అంతా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఓకేనండి, కర్రీ మనకి అయిపోవచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుందామండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. సో ఇదంతా కలిపి మనం ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ అంటే 2 నిమిషాలు, ఒక 2 నిమిషాల నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. రైస్, రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఏనండి, దాబా స్టైల్లో ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైసు, రోటీసు దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.